హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కేఎంఎస్ ట్యూటోరియల్. మనం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి Rgukt Cet 2021 నోటిఫికేషన్ అయితే ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. ఒకసారి ఆ డీటెయిల్స్ అనేది కంప్లీట్‌గా ఇన్ఫర్మేషన్ అనేది ఏమేమి ఇచ్చారనేది మనం ఒకసారి చూద్దాము. ఇక్కడ చూడండి, Rgukt Cet 21 ఏ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 6-year integrated BTech program for the academic year 2021 to 22 in Rajiv Gandhi University of Knowledge Technologies. In its 4 constituent campuses located at Nujveed, RK Valley, Ongole and Srikakulam. 4 campuses సంబంధించి మనకి నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది Rgukt Cet సంబంధించి. ఈ నోటిఫికేషన్‌లో కానీ మనం గాని వెళ్తే ఇక్కడ చూడండి, స్టార్టింగ్‌లో మనకి యూనివర్సిటీ ఆఫర్ చేసి 6 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ అని చెప్పా కదా. ఫస్ట్ 2 ఇయర్స్ వచ్చి మనకి మన ఇంటర్మీడియేట్ లాగా ప్రీ యూనివర్సిటీ కోర్స్ ఉంటుంది. దాంట్లో వచ్చి మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీషు, తెలుగు ఆర్ సాంస్క్రిట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బయాలజీ ఉంటాయి. ఈ 2 ఇయర్స్ సబ్జెక్ట్స్. నెక్స్ట్ ఆ 2 ఇయర్స్ అయిపోయిన తర్వాత బీటెక్ 4 ఇయర్స్ ఉంటుంది. బీటెక్‌లో ఆ 4 ఇయర్స్ ఉన్నటువంటి ఈ బ్రాంచెస్ అనేటివి మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ 7 బ్రాంచెస్ ఉన్నట్టున్నాయి మొత్తం బీటెక్‌లో. కెమికల్ ఇంజినీరింగ్ వచ్చి నూజివీడ్ అండ్ ఆర్కే వ్యాలీ క్యాంపస్ ఉన్నట్టుంది. నెక్స్ట్ సివిల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్, మెటలాజికల్ అండ్ మెటీరియల్స్ ఇంజినీరింగ్ అండ్ 7th వన్ మెకానికల్ ఇంజినీరింగ్. ఇలా 7 బ్రాంచెస్ అయితే బీటెక్ బ్రాంచెస్ అయితే అక్కడ ఉన్నాయి మనకి. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ మనం నోటిఫికేషన్ గాని వెళ్తే ఇక్కడ చూడండి, మనకి Rgukt Cet అనేది మనకి సెప్టెంబర్ 26 మనకి కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సెప్టెంబర్ 26 11 AM నుంచి 1 PM వరకు. ఓకేనా. ఇది కంప్లీట్‌గా ఓఎంఆర్ షీట్ బేస్డ్. సో ద ఎంట్రన్స్ టెస్ట్ ఈస్ కనెక్టెడ్ యాస్ పేపర్ బేస్డ్ విత్ ఓఎంఆర్ ఆన్సర్ షీట్. అంటే మనకి క్వెషన్ పేపర్ ఇస్తారు. ఓఎంఆర్ షీట్‌లో మనం ఆన్సర్స్‌ని ఫిల్ చేయాల్సి వస్తుందన్నమాట. ఫర్ ఎ డ్యూరేషన్ ఆఫ్ 2 ఇయర్స్ అండ్ ద క్వెషన్ పేపర్ కన్సిస్ట్ ఆఫ్ ఎ టోటల్ 100 క్వెషన్స్. మొత్తం 100 క్వెషన్స్ ఉంటాయి. 100 మార్క్స్‌కి. కంప్రైజింగ్ ఆఫ్ 40 క్వెషన్స్ ఇన్ మ్యాథమెటిక్స్. మ్యాథమెటిక్స్ వచ్చి మనకి 40 మార్క్స్ ఉంటుంది. 40 క్వెషన్స్ ఉంటాయి. 40 క్వెషన్స్ ఇన్ ఫిజికల్ సైన్స్. 40 క్వెషన్స్ ఫిజికల్ సైన్స్ ఉంటాయి 40 మార్క్స్‌కి. నెక్స్ట్ 20 క్వెషన్స్ ఇన్ బయాలజికల్ సైన్స్. 20 క్వెషన్స్ వచ్చి బయాలజీ నుంచి ఉంటాయి మనకి 20 మార్క్స్. విత్ ఈచ్ క్వెషన్ క్యారీ 1 మార్క్. అది ఓకే. ఓవరాల్‌గా 100 క్వెషన్స్ 100 మార్క్స్. 40 మార్క్స్‌కి వచ్చి మ్యాథమెటిక్స్, 40 క్వెషన్స్ ఫిజికల్ సైన్స్ వచ్చి 40 క్వెషన్స్ 40 మార్క్స్. బయాలజీ సైన్స్ వచ్చి 20 క్వెషన్స్ 20 మార్క్స్. అంటే ఇక్కడ ఫిజికల్ సైన్స్ మనకి 40 మార్క్స్‌కి ఇచ్చారంటే అర్థమైంది అక్కడ మనకి ఫిజిక్స్ 20 మార్క్స్‌కి, కెమిస్ట్రీ 20 మార్క్స్ అన్నమాట అక్కడ ఇండైరెక్ట్‌గా. ఓకేనా. ఇది మనకి 100 మార్క్స్ క్వెషన్ పేపరు. ఇక నెక్స్ట్ మనం వచ్చినట్లయితే మనకు కంప్లీట్ డేట్స్, ఇంపార్టెంట్ డేట్స్ గాని చూస్తే మనకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ఈరోజు. ఆన్‌లైన్ అప్లికేషన్ ఇప్పటి నుంచి ఆన్‌లైన్‌లో మనం సబ్మిట్ చేసుకోవచ్చంటే 20th నుంచి ఎల్లుండి నుంచి మనం ఆన్‌లైన్‌లో అప్లికేషన్స్ అనేవి మనం సబ్మిట్ చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ వచ్చి సెప్టెంబర్ 6 అనమాట. అప్ టు 5 PM సెప్టెంబర్ 6 లాస్ట్ డేట్ అప్లికేషన్ సబ్మిట్ చేసేదానికి ఆన్‌లైన్‌లో. నెక్స్ట్ 7th నుంచి 11 వరకు కూడా మనం సబ్మిట్ చేసుకోవచ్చు. కాకపోతే ₹1000 ఎక్స్‌ట్రా ఫైన్ అనమాట. ఓకేనా. మనం అప్పుడు సబ్మిట్ చేసుకోవాలంటే. ఓకేనా. కాబట్టి వితిన్ కావాల్సిన టైం మనకు 20-6 అంటే అరౌండ్ 16 డేస్ టైమ్ ఇచ్చినారు మనకి అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవడానికి. కాబట్టి ఫాస్ట్‌గా అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేసేసుకోండి. ఓకేనా. లాస్ట్ డేట్ వరకి వెయిట్ చేయకుండా. ఎందుకంటే లాస్ట్‌లో గాని అప్లై చేశారంటే కొన్ని సమ్ టైమ్ సర్వర్స్ అనేటి ప్రాబ్లమ్ వల్ల మనకి చాలా డిలే అవుతది. అక్కడ కరెక్ట్‌గా అప్లై చేసేదానికి రాదది. కొంచెం టైమ్ టేకింగ్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఫాస్ట్‌గానే ఈ మంత్ ఎండింగ్ లోపల అప్లై చేసేసుకోండి. నెక్స్ట్ మంత్ 6 దాకా ఇచ్చినాడు కాబట్టి. నెక్స్ట్ మనకి హాల్ టికెట్స్ ఎప్పటి నుంచి మనకి ఆన్‌లైన్‌లో పెడతారని చెప్తున్నారు వాళ్ళు. సెప్టెంబర్ 18 నుంచి మనకి హాల్ టికెట్స్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఎగ్జామ్ వచ్చి సెప్టెంబర్ 26 11 AM నుంచి 1 PM అంటే 2 అవర్స్ ఎగ్జామ్ అనమాట. ఇనిషియల్‌కి అదే రోజు మనకి ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఆ రోజే ఇచ్చేస్తారన్నమాట. మనకి ఇనిషియల్ కీ పబ్లికేషన్ వచ్చి అదే రోజు ఇచ్చినారు. నెక్స్ట్ అబ్జెక్షన్స్ ఆన్ ఇనిషియల్ కీ విల్ బి రిసీవ్డ్ అప్ టు అనేది 30th వరకి. ఇనిషియల్ కీలో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే, ఏమన్నా మిస్టేక్స్ ఉంటే అవి మనం మళ్ళీ అబ్జెక్షన్ కూడా వాళ్ళకి సబ్మిట్ చేయొచ్చు అన్నమాట 13th వరకు. ఓకే. 30 వరకు. ఓకేనా. సెప్టెంబర్ 30 వరకు. నెక్స్ట్ ఫైనల్ కీ పబ్లికేషన్ వచ్చి మనకి 2వ తేదీ ఫైనల్ కీ అనేది వాళ్ళు మనకి రిలీజ్ చేయడం జరుగుతది. నెక్స్ట్ రిజల్ట్స్ కూడా మనకి వెంటనే 4వ తేదీ అక్టోబర్ 4వ తేదీ మనకి రిలీజ్ చేసేస్తారు. రిజల్ట్స్ అనేటివి మనకి. అంటే చూడండి, వితిన్ 1 వీక్‌లో మనకి రిజల్ట్స్ అనేటివి కూడా వాళ్ళు మనకి రిలీజ్ చేసేస్తారనమాట. అక్టోబర్ 4th వచ్చి మనకి రిలీజ్ చేస్తారు. ఇది కంప్లీట్‌గా మనకి ఎగ్జామ్ డేట్స్ సంబంధించి అయితే ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇప్పుడు మనం
ఆన్‌లైన్ అప్లికేషన్‌కి సంబంధించి మనకి ఏమేమి ఫిల్ చేయాలంటే మనకేమేమి డీటెయిల్స్ కావాలి అనే దానికి గాని మనం వస్తే ఇక్కడ చూడండి మనకి క్లియర్‌గా వాళ్ళే మెన్షన్ చేశారు. హాల్ టికెట్ నంబరు ఆర్ రోల్ నంబర్ ఆఫ్ 10థ్ క్లాస్. 10థ్ క్లాస్ హాల్ టికెట్ నంబరు, డేట్ ఆఫ్ బర్త్, నెక్స్ట్ కాస్ట్ సర్టిఫికేట్ ఇన్ కేస్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ ఆర్ బీసీ క్యాండిడేట్స్ అయితే మనకి వాళ్ళ కాస్ట్ సర్టిఫికేట్ రెడీ చేసుకోవాలి. నెక్స్ట్ ఆధార్ నంబరు, నెక్స్ట్ ఇన్ కేసు పీహెచ్, ఎన్‌సీసీ, స్పోర్ట్స్ కోటా వాళ్ళుంటే ఆ రిజర్వేషన్‌కి సంబంధించి ఆ కేటగరీకి సంబంధించి ఆ సర్టిఫికేట్స్ రెడీ చేసుకోవడం. నెక్స్ట్ ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఫర్ మన స్కాలర్‌షిప్‌కి ఎవరికన్నా అప్లై చేసుకునే వాళ్ళుంటే మన ఎస్సీ, ఎస్టీ, బీసీ స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళు ఇన్‌కమ్ సర్టిఫికేట్ అనేది కూడా మనం అప్‌లోడ్ చేయాల్సొస్తుంది. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ హూ క్లెయిమ్ రిజర్వేషన్ అండర్ దిస్ కేటగరీ అంటే ఈడబ్ల్యూఎస్ ఎకనామిక్ వీకర్ సెక్షన్ కింద ఎవరైతే అప్లై చేయాలనుకుంటారో వాళ్ళు కూడా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది అవసరం అవుతుంది అప్లై చేసేటప్పుడు. నెక్స్ట్ వైట్ రేషన్ కార్డ్ ఆర్ రైస్ కార్డు. నెక్స్ట్ స్టడీ సర్టిఫికేట్ 4థ్ క్లాస్, 10థ్ క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ కావాలి. నెక్స్ట్ రెసిడెన్స్ సర్టిఫికేట్ బై దోస్ క్లైమింగ్ లోకల్ కేటగరీ అంటే ఆ లోకల్ కేటగరీ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ వాళ్ళు అప్లై చేస్తున్నారు. ఓకేనా? లేకపోతే మనం అప్లై చేస్తున్నాం. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ లోకల్ కాబట్టి లోకల్ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనమాట. ఇప్పుడు మన క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్‌కమ్ సర్టిఫికేట్ అడిగినప్పుడు ఆటోమేటిక్‌గా వాళ్ళు కూడా రెసిడెన్స్ సర్టిఫికేట్ కూడా మనకిస్తారు. ఓకేనా? ఇవి మనకు కావాల్సిన సర్టిఫికేట్స్. కంప్లీట్‌గా ఇవి నాకు తెలిసి మేబీ సమ్ సర్టిఫికేట్స్ అనేటివి మనం ఇప్పుడు అప్‌లోడ్ మ్యాండేటరీ కాకపోయినా గానీ ఎట్ ద టైమ్ ఆఫ్ కౌన్సెలింగ్ అప్పుడు కూడా ఇవన్నీ మనకు అవసరం అవుతాయన్నమాట. కాబట్టి ఏందంటే మీరు అప్లికేషన్‌లో ఇవి మనం ఫిల్ చేసినా సరిపోతది కొన్ని. అన్నీ అవసరం ఉండదు. కానీ మీరిప్పుడే రెడీ చేసేసుకోండి. మనకి 16 డేస్ టైం ఉంది మనకి. ఒక 1 వీక్ లోపల రెడీ చేసుకొని, ఆ తర్వాత అప్లికేషన్ ఫిల్ చేసి రెడీ పెట్టేసుకున్నారనుకోండి, నెక్స్ట్ ఇంకా ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా మనం ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు తర్వాత. ఓకేనా? ఎందుకంటే తర్వాత మళ్ళీ నా దగ్గర ఆ సర్టిఫికేట్ లేదు, ఈ సర్టిఫికేట్ లేదు అన్నట్టుగా అప్పుడు మళ్ళీ టెన్షన్ పడకుండా. ఎందుకంటే ఎగ్జామ్ అయిపోయిన వెంటనే వితిన్ 1 వీక్‌లో రిజల్ట్స్ ఇచ్చేస్తున్నారు. వితిన్ 2 వీక్స్‌లో మళ్ళీ ఏమవుతది రిజల్ట్స్ వచ్చిన వెంటనే కౌన్సెలింగ్ అనేది కూడా స్టార్ట్ అయిపోతుందన్నమాట. ఓకేనా? ఇది మనకి అప్లికేషన్ ఫిల్ చేసేదానికి కావాల్సినటువంటి డీటెయిల్స్. ఫీ విషయానికొస్తే మనకి ఓసీ క్యాండిడేట్స్ అయితే ఇది తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు రూ. 400 రిమైనింగ్ బీసీ క్యాండిడేట్స్ అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రూ. 250 ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ అయితే రూ. 150 ఇది మనకి ఫీ స్ట్రక్చర్ అనేది. నెక్స్ట్ ఇకపోతే మనం ఆన్‌లైన్‌లో మనీ అనేది పే చేయొచ్చు. ఎట్ ద టైమ్ ఆఫ్ అప్లికేషన్ ఫిల్లింగ్. నెక్స్ట్ ఇంకా చూడండి ఫర్ అడ్మిషన్ ఇంటూ ఆర్‌జీకేటీకి 10థ్ క్లాస్‌లో ఫస్ట్ అటెంప్ట్‌లో పాస్ అయ్యుండాలి అని అక్కడ మ్యాండేటరీ పెట్టారక్కడ. నెక్స్ట్ ద క్యాండిడేట్స్ వి హావ్ కంప్లీటెడ్ 15 ఇయర్స్ ఆఫ్ ఏజ్ as on 31st December 2021. Age exempted candidates by Board of Secondary Education. If less than 15 years of age are also eligible, provided they have passed the examination first attempt. ఓకేనా? ఇది ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఆల్‌మోస్ట్ ఆల్ ఇవి కరెక్ట్‌గా ఆల్‌మోస్ట్ ఆల్ అందరికి ఉంటాయి. ప్రాబ్లమ్ ఏమి ఉండదు. క్యాండిడేట్స్ షుడ్ నాట్ హావ్ కంప్లీటెడ్ 18 ఇయర్స్ ఆఫ్ ఏజ్ యాస్ ఆన్ 31st December 2021. 18 ఇయర్స్ మనం దాటి ఉండకూడదు. ఒకవేళ దాటుంటే ఎస్సీ, ఎస్టీ అయితే వాళ్ళకి సమ్ ఎగ్జామ్షన్స్ అనేది ఇచ్చుంటారు. ప్రాబ్లమ్ ఏమి ఉండదు. నెక్స్ట్ ఇప్పుడు చూస్తే మనం ఇక్కడ క్వెషన్ పేపర్ ప్యాటర్న్ ఇచ్చాడు చూడండి. మన సిలబస్ ఇచ్చాడు మనకు క్వెషన్ పేపర్‌లో. ఏ సిలబస్ ఇచ్చాడు ఇక్కడ మనకి? చూడండి మ్యాథమెటిక్స్ వచ్చి 40 మార్క్స్‌కి. రియల్ నంబర్స్, సెట్స్, పాలినామియల్స్, పెయిర్ ఆఫ్ ఎనీ ఈక్వేషన్స్ ఇంటూ వేరియబుల్స్ అంటే కంటిన్యూ‌గా చూస్తే మనం కంప్లీట్‌గా మన 14 చాప్టర్స్ మన ఆంధ్రప్రదేశ్ మన ఎస్ఎస్‌సి బోర్డ్‌కి ఏవైతే ఉన్నాయో ఆ కంప్లీట్‌గా 14 చాప్టర్స్ మనకు మ్యాథమెటిక్స్ ఇచ్చాడు. నెక్స్ట్ ఫిజికల్ సైన్స్ కూడా సేమ్ అంతే. ఓకేనా? సిలబస్ అనేది కంప్లీట్ మన సిలబస్ ఏదైతే ఉందో ఎస్ఎస్‌సి బోర్డు అది ఫిజికల్ సైన్స్ కూడా కంప్లీట్‌గా అదే. బయాలజికల్ సైన్స్ కూడా మొత్తం సిలబస్. ఓకేనా. మీరు అకాడమిక్‌లో మీకుండేది 50% సిలబస్ ఈ సంవత్సరం. కానీ ఈళ్ళు 100% సిలబస్ ఇచ్చారిక్కడ. అది మర్చిపోవద్దు. ఓకేనా. కాబట్టి 100% సిలబస్ ఇచ్చారంటే ఆల్రెడీ ఉన్న సిలబస్సే ఎక్కువిస్తారు. మిగతా ఏందంటే మనం కొంచెం బేసిక్స్ గాని బాగా నేర్చుకుంటే అవి పెట్టొచ్చనమాట. అంటే అంత హై లెవెల్‌లో క్వెషన్ పేపరు ఈజీగానే ఉంటుందన్న. కాకపోతే ఏందంటే కొంచెం లెంతీగా ఇవ్వడం. ఈ క్వెషన్ పేపర్ లాస్ట్ ఇయర్ పేపర్ చూడండి ఒకసారి మన కేఎంఎస్ ట్యుటోరియల్ మన ఛానెల్‌లో కూడా మనం పెట్టున్నాం. ఒకసారి మీరు గాని అబ్జర్వ్ చేస్తే క్వెషన్ పేపర్ ప్యాటర్న్ అనేది ఎలా ఉంటుంది ఆర్‌జీకేటీది, ఆర్‌జీకేటీ సెట్ అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది. క్వెషన్ పేపర్ టఫ్‌గా ఉండదు. కాకపోతే ఏందంటే ఆ కాన్సెప్ట్ బేసిక్ కాన్సెప్ట్ బేస్ చేసుకొని కంప్లీట్‌గా ఇస్తాడు. మీరనుకోవచ్చు అరే! మనకి ఈ సంవత్సరం 50% సిలబస్సే గదా! అది కూడా సరిగ్గా కాలేదు. 100% సిలబస్ పెట్టేసాడు. ఇక్కడ మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్, బయాలజీ సైన్స్ ఎలా చేయాలని మీరు భయపడొచ్చు. భయపడాల్సిన ఏమి అవసరం లేదు. వాళ్ళిచ్చేది బేసిక్ కాన్సెప్ట్స్ బేస్ చేసుకొని ఎక్కువ టచ్ చేస్తారు. ఓకేనా. మనకు ఆల్రెడీ వాళ్ళిచ్చేవి మనకిచ్చిన 50% సిలబస్ అని పెట్టినా గాని మీరు గాని చూస్తే మీ అకాడమిక్‌లో ఇప్పుడు మ్యాథమెటిక్స్ చూడండి మొత్తం 14 చాప్టర్స్ ఉన్నాయి. కొన్ని చాప్టర్స్‌కి ఏం చెప్పారు 2, 3 పేజెస్ పెట్టారు. దాని అర్థం ఏంది? ఆ 2, 3 పేజెస్ నీకు కంప్లీట్ బేసిక్స్ వచ్చేసాయి అక్కడ నీకు. కాబట్టి ఆ బేసిక్స్ బేస్ చేసుకొని క్వెషన్ ఏమైనా మనం రాయగలగాలన్నమాట యాక్చువల్‌గా అయితే. ఓకేనా. ఆ వి ఆ పాయింట్ బేస్ చేసుకొని ఈళ్ళు మనకి ఈ మ్యాథమెటిక్స్ కావచ్చు, ఫిజికల్ సైన్స్ కావచ్చు, బయోలాజికల్ సైన్స్ కావచ్చు కంప్లీట్ సిలబస్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకేనా. మీరు భయపడాల్సిన అవసరం ఏమి లేదు. ఓకేనా. ఆల్రెడీ
మన ఛానెల్‌లో మనం మ్యాథమెటిక్స్ 100% సిలబస్ డిస్కస్ చేస్తాం. ఆల్రెడీ మన 4 చాప్టర్స్ కూడా కంప్లీట్ అయ్యాయి. మన ఛానెల్‌లో ఆల్రెడీ మొత్తం కంప్లీట్ ఆ వీడియోస్ అన్నీ కూడా అప్‌లోడ్ చేయడం జరిగింది. ఫిజికల్ సైన్స్ కూడా ఆల్రెడీ శ్రీహరి సార్ స్టార్ట్ చేస్తున్నాడు. 3 ఆర్ 4 చాప్టర్స్ కూడా అయిపోయినట్టున్నాయి. ఓకేనా. బయాలజీ, సైన్స్ 3 సబ్జెక్ట్స్ 100% సిలబస్ మనం ఖచ్చితంగా చెప్తాం. ఎట్ ది సేమ్ టైమ్ ప్రీవియస్ పేపర్స్ కూడా మన దాంట్లో ఆర్‌జీకేటీ సెట్ క్వెషన్ పేపర్ ఉంది. ఓకే. దాని ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చున్నాం దాంట్లో. నెక్స్ట్ రీసెంట్‌గా తెలంగాణ జరిగింది. తెలంగాణ పాలిసెట్ ఐఐటీ బాసరాకు సంబంధించి. ఆ పేపరే ఉంది. రీసెంట్‌గా జరిగిన ఈ ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కాలేజ్‌కి సంబంధించి ఒక ఎగ్జామ్ అది. కంప్లీట్‌గా మనకి 3 ప్రీవియస్ పేపర్స్ కూడా ఎలా ఇస్తున్నారు ఈ సిలబస్ మీద అనేది కూడా మీకు అవగాహన తెచ్చుకునేదానికి కూడా మన ఛానెల్ కేఎంఎస్ ట్యుటోరియల్‌లో మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. కాబట్టి మీరు వరీ కావాల్సిన అవసరం లేదు. మీకు ఉండాల్సిందేంటంటే నేను ఎలాగైనా ఈ ఆర్‌జీకేటీ సెట్‌లో క్లియర్ చేసుకొని నేను 6 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ నేను ఈ ఆర్‌జీకేటీ సెట్‌లో నేను చదవాలి అనుకోని మీ యొక్క గట్టి ఇంటెన్షన్ గాని మీకుంటే మీరు గాని ఫాలో అయ్యారనుకోండి మన ఛానెల్ పక్కాగా మీకు 100% సిలబస్ కంప్లీట్ చేస్తాం. ఈ 3 సబ్జెక్ట్స్ ఓకేనా. మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్, బయాలజీ సైన్స్ మీరు ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు. ఓకే. ఇక్కడ మనకి లాస్ట్‌లో మోడల్ పేపర్ అనేది ఒకటి ఇచ్చున్నారనమాట. మ్యాథమెటిక్స్ నుంచి క్వెషన్స్ ఎలా ఇస్తాము. ఓకేనా. నెక్స్ట్ బయాలజికల్ సైన్స్ నుంచి ఎలా ఇస్తాం. ఫిజికల్ సైన్స్ నుంచి ఎలా ఇస్తాం. అది మనకి లాస్ట్‌లో ఇచ్చారు. ఇది కంప్లీట్‌గా మనకి ఓవరాల్‌గా ఈ యొక్క ఆర్‌జీకేటీ సెట్ సంబంధించి నోటిఫికేషన్ సంబంధించయితే స్టూడెంట్స్. కాబట్టి ప్రిపరేషను ఇప్పటిదాకా ఎవరన్నా స్టార్ట్ చేయకుండా ఉంటే ఇంకా గూడా ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి ప్రిపరేషను. ఓకేనా. ఇక్కడ చూడండి. దేర్ ఈస్ నో క్వాలిఫైయింగ్ గ్రేడ్. ఇక్కడ 15థ్ ఇన్‌స్ట్రక్షన్ గాని మనం గాని చూస్తే దేర్ ఈస్ నో క్వాలిఫైయింగ్ గ్రేడ్. అంటే ఇన్ని మార్క్స్ రావాలని అక్కడేం పెట్టలా వాళ్ళు పక్కాగా ఇన్ని మార్క్స్ రావాలి, సెలెక్ట్ అవ్వాలంటే అలా ఏం ఉండదు. ఓవరాల్‌గా మనం అప్లై చేసిన క్యాండిడేట్స్‌కు మెరిట్ బేస్ చేసుకొని 4500 మెంబర్స్‌కి వాళ్ళ రిజర్వేషన్ బేస్ చేసుకొని అలాగ మొత్తం సీట్స్ అనేటివి కేటాయించడం అనేది జరుగుతుందనమాట. అంతేగాని ఇన్ని మార్క్స్ రావాలి, సెలెక్ట్ అవ్వాలంటే దేర్ ఈస్ నో కట్ ఆఫ్ అనమాట. దేర్ ఈస్ నో క్వాలిఫైయింగ్ గ్రేడ్. క్వాలిఫైయింగ్ గ్రేడ్ అనేది ఏం లేదు మనకు ఆర్‌జీకేటీ సెట్‌లో. రాసే స్టూడెంట్స్ మెరిట్‌ని బేస్ చేసుకొని ఇంక రిజర్వేషన్ బేస్ చేసుకొని మనకి సీట్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది. ఓకేనా. ఇన్ని రావాలి అన్నట్టుగా మీరేమి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎన్ని పాస్ మార్క్స్ ఎన్ని అన్నట్టుగా అలాంటివేమి ఉండదనమాట ఇక్కడ. అది ఇక్కడ మెన్షన్ చేసింది. ఇంకోటేంటంటే మనకి నెగెటివ్ మార్క్స్ కూడా లేవు క్వెషన్ పేపర్‌లో. ఓకేనా. కాబట్టి దాని గురించి ఏం మనం భయపడాల్సిన అవసరం లేదు. ఓకేనా స్టూడెంట్స్. ఇది ఈ ఆర్‌జీకేటీ సెట్ సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఇప్పటి వరకు ఎవరన్నా ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోతే ఇంక స్టార్ట్ చేయండి. ఆల్రెడీ స్టార్ట్ చేసినోళ్ళు సిన్సియర్‌గా ఇక ప్రిపరేషన్ ఏదైతే ప్లానెడ్‌గా స్టార్ట్ చేయండి. మనం 1 ఆర్ 2 డేస్‌లో నేను గూడా కంప్లీట్‌గా 26థ్ ఎగ్జామ్ గాబట్టి, సెప్టెంబర్ 26థ్ ఎగ్జామ్ గాబట్టి, నేను గూడా ఒక ప్లాన్ ఇచ్చేస్తాను. మన ఛానెల్ ఫాలో అయ్యి ఓకేనా. ప్రిపేర్ అవ్వాలనుకునే వాళ్ళకి ఓకేనా. కేఎంఎస్ ట్యుటోరియల్‌లో కంప్లీట్‌గా స్టెప్ బై స్టెప్ ఎప్పుడు సిలబస్ కంప్లీట్ నేను ఆల్రెడీ ఇంతకు ముందే మెన్షన్ చేసిన. రెగ్యులర్‌గా మనం జూమ్ సెక్షన్స్ కండక్ట్ చేస్తున్నాము. ఆన్‌లైన్‌లో వచ్చి నెక్స్ట్ యూట్యూబ్‌లో లైవ్ సెక్షన్స్ కండక్ట్ చేస్తున్నాం. జూమ్ సెక్షన్ ఆల్రెడీ 1 వీక్ బ్యాకే చెప్పాను నేను. వన్స్ మనకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఓకేనా. సిలబస్ ఎప్పుడు కంప్లీట్ చేసేసుకున్నాం. సిలబస్ చెప్పేటప్పుడు నేను ఏం చేస్తున్నాను, సిలబస్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. 100% సిలబస్ ఎట్ ది సేమ్ టైమ్ ప్రీవియస్ పేపర్స్‌లో మన అకాడమిక్‌లో గావచ్చు, నెక్స్ట్ ఆర్‌జీకేటీ సెట్ లాస్ట్ ఇయర్ గావచ్చు ఓకేనా. నెక్స్ట్ ఈ పాలిసెట్‌లో కావచ్చు. ఏ విధంగా మనకి ఆ చాప్టర్ నుంచి క్వెషన్స్ అనేవి ఇస్తున్నారు అనేది కూడా ఎక్స్‌ప్లెయిన్ చేసి నీట్‌గా మనం ఆ యొక్క వీడియోస్‌ని మన ఛానెల్‌లో అప్‌లోడ్ చేయడం జరుగుతుంది. అది ఒకసారి చూడండి. ఓకేనా. వన్స్ మన ప్రాసెస్ ఏందంటే ఆ సిలబస్ మొత్తం కంప్లీట్ చేసుకోవడం. ప్రీవియస్ పేపర్స్ అన్నిటిని డిస్కస్ చేసి అవి కూడా మనం ఆల్రెడీ అప్‌లోడ్ చేస్తున్నాం. అది చేయడం. తర్వాత ఏందంటే సిలబస్ అయిపోయిన తర్వాత ఎప్పుడు కూడా కాంపిటీటివ్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఏది రాజకీయ సెట్ కావచ్చు, ఏది వాటెవర్ ఇట్ మే బి ఏది ఎగ్జామ్ కూడా పాలిసెట్ కావచ్చు, లేకపోతే బయట ఔట్ సైడ్ ఏదైనా కాంపిటీటివ్ ఎగ్జామ్ కావచ్చు. ఎప్పుడు కూడా మోడల్ పేపర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సిలబస్ మనం మొత్తం ప్రాక్టీస్ చేసిన తర్వాత కొన్ని మోడల్ పేపర్స్ మనం ప్రాక్టీస్ చేయాలన్నమాట. అట్‌లీస్ట్ ఒక 10 మోడల్ పేపర్స్‌గా మీరు ఒక 100 మార్క్స్‌కి మీరు గాని ప్రాక్టీస్ చేశారనుకోండి. మీరు అప్పుడేమవుతుంది మనకి ప్రతిరోజు ఒక్కొక్క పేపర్ రాసినప్పుడు సిలబస్ మొత్తం మీరు ప్రాక్టీస్ చేసిన తర్వాత ఒక 10 డేస్ ఎగ్జామ్‌కి ఉందనంగా అప్పటి నుంచి స్టార్ట్ చేసి రాసారనుకోండి. అప్పుడేమవుతది మిస్టేక్స్ ఏం చేయకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది. టైమ్ మేనేజ్‌మెంట్ అనేది ఈజీగా అక్కడ అలవాటైపోతుంది. ఎందుకు చెప్తున్నానంటే ఈ ఈ ఈ విషయాన్ని లాస్ట్ ఇయర్ ఆర్‌జీకేట్ సెట్ క్వెషన్ పేపర్ గాని మీరు గాని చూసారంటే క్వెషన్ పేపర్ టఫ్ కాదు. ఓకేనా. కాకపోతే వాళ్ళు క్వెషన్ పేపర్ లెంగ్తీగా ఇచ్చారు. మీరు గాని అబ్జర్వ్ చేయండి మన ఛానెల్‌లో పెట్టుంది ఆల్రెడీ ఆ ఆర్‌జీకేట్ సెట్ క్వెషన్ పేపర్ కంప్లీట్‌గా పెట్టుంది. ఓకేనా. ఒకసారి చూడండి. లెంగ్తీగా ఇచ్చారు క్వెషన్స్. నీకు సిలబస్ మొత్తం నువ్వు ప్రాక్టీస్ చేసినా గాని నువ్వు గాని మోడల్ పేపర్స్ గాని రాసి అట్‌లీస్ట్ ఒక 5 ఆర్ 10 మోడల్ పేపర్స్ గాని రాసి నువ్వు గాని ఒకసారి రీచెక్ గాని చేసుకోలేదనుకో, అక్కడ పోయిన తర్వాత ఖచ్చితంగా వితిన్ టైమ్‌లో ఖచ్చితంగా నువ్వు 100 క్వెషన్స్‌కి ఆన్సర్ చేయలేవు. మ్యాథమెటిక్స్ అయితే 40 మార్క్స్‌కి 40 క్వెషన్స్ ఇచ్చినారు ఈసారి. 40 క్వెషన్స్ చేసేదానికి టైం సరిపోదు. ఓకేనా. కాబట్టి
అది చాలా ఇంపార్టెంట్ మనకి. ఆ విధంగా మనం మన ఛానెల్‌లో ప్లానెడ్‌గా ప్రాక్టీస్ చేసుకుందాం. ఓకేనా? ఓకేనా స్టూడెంట్స్? ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఇప్పటివరకు ఎవరన్నా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే, సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఓకేనా స్టూడెంట్స్? సీరియస్‌గా ఇంకా ఈ ఆర్‌జీకేటీ సెట్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. ఇప్పటి వరకి కొంచెం నెగ్లిజెన్స్‌గా ఉన్నా గాని నోటిఫికేషన్ కూడా వచ్చేసింది. ఈసారి కాంపిటీషన్ చాలా హెవీగా ఉంటుంది. లాస్ట్ ఇయర్ గాని చూసామనుకోండి 89,000 మెంబర్స్ మాత్రం అప్లై చేశారు. ఈసారి కాంపిటీషన్ ఇంకా హెవీగా ఉంటుంది. ఆల్‌మోస్ట్ ఆల్ ఈవెన్ మా స్టూడెంట్స్ కూడా తెలంగాణ పాలిసెట్ అది ఐఐటీ బాసరా ఎగ్జామ్ రాసొచ్చారు. నెక్స్ట్ ఈ సోషల్ వెల్ఫేర్ ఏపీఎస్, డబ్ల్యూఆర్ఎస్ ఎగ్జామ్ రాసొచ్చారు. ఈ యొక్క ఆర్‌జీకేటీ సెట్ ప్రాక్టీస్ కోసం. ఓకేనా? కాబట్టి స్టూడెంట్స్ కొంచెం సిన్సియర్‌గా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఇక నుంచి. ఓకేనా? థాంక్ యూ. థాంక్ యూ ఫర్ ఆల్.